100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈరోజు డే 27. రైడ్ కోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా. నేను వర్షం పడ్డట్టున్నది. నేను చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నది. ఫస్ట్ ఆర్డర్ సృజనని పికప్ చేసుకోనికి వచ్చిన. సృజన ఇంకా తింటుందేమో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. సృజన తిన్న తర్వాత రైల్వే స్టేషన్ లో దింపేసిన. ఇంకో రైడ్ పడ్డది. ఇట్లా పోతా ఉంటే లొకేషన్ మస్తుగా అనిపించింది నాకు. నిన్నటి గట్టి వాన పడ్డదంటే అలుగు పారుతా ఉంది. సూపర్ ఉన్న చూడడానికి అయితే 2-3 రైడ్స్ కొట్టిన తర్వాత చాలా సేపు ఖాళీ కూర్చున్నా. వేరే స్ట్రీట్ కి వెళ్ళిపోదామని పోతా ఉంటే సడన్ గా డోర్ ఓపెన్ చేసి కొంచెం స్పీడ్ వచ్చి గుద్దేసుకుంటుండే. నేను పార్సల్ పికప్ చేసుకోనికి వచ్చిన 4th floor కి వెళ్ళిపోతా ఉంటే చిన్న లెటర్ ఇది పీడిఎఫ్ పెట్టుకున్నా సరిపోతుంది. కాబట్టి మనం పైసలు ఇస్తాం కాబట్టి కంపల్సరీ మనం తీసుకుంటాం. ఇక్కడ లిఫ్ట్ పని చేస్తలేదు. ఇంకా నేను మెట్లెక్కి 5th floor వెళ్ళిపోయినా. పోయేటప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోయినా కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం అలసిపోయినా. ఇంకా నేను ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా. ఇంకా నేను పెట్రోల్ కొట్టించుకొని వచ్చినప్పుడు ఇంకో రైడ్ పడ్డది. ఇంకా నేను పికప్ చేసుకొని పోతా ఉంటే ఇంకా అంకుల్ రోడ్డు మీద చూసి ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు. అంకుల్ చెప్తున్నాడు తొందరగా సినిమా తీసేయమని. ఇంకా నేను ఫుడ్ తిన్నికి వచ్చేసిన. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ లోపల నుంచి చెట్టు ఉన్నది. చాలా మంచిగా ఉన్నది ప్లేస్ కూడా. ఫుడ్ తిన్న తర్వాత నా ఆపోజిట్ టేబుల్ ఉన్నాయని రైడ్ బుక్ చేసుకుని ఇంకా ఎక్కించుకొని పోతా ఉంటే రోడ్ ఏమో మొత్తం మునిగిపోయి ఉన్నది. ఆ స్ప్రింకిల్స్ కాళ్ళకు తాగుతా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా రైడ్స్ కొట్టేసిన తర్వాత అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.